ఇండియానాలో వార్డెన్గా ఉన్నప్పుడు ఒక చిన్న వసంతకాలాన్ని దాటేవాడిని. అది నా జీవితంలో ఎన్నడూ చూడని సంతోషకరమైన వసంతము. ఇండియానాలోని గొప్ప నీటి బుగ్గలు, అవి సున్నపు రాయితో కూడిన చక్కటి చల్లని నీటితో బుడగలు పుడుతూ ఉంటాయి. మరియు ఒకరోజు వసంత ఋతువు దగ్గరకు బయలుదేరాను దానితో మాట్లాడడానికి. నేను ఊహించినట్లుగానే మోషే మండుచున్న పొదతో మాట్లాడడానికి వెళ్ళినట్లుగా నేను వెళ్ళాను. నువ్వు అలా ఉప్పొంగడానికి కారణమేమిటి? నీవు ఇలా ఉప్పొంగుతూ సంతోషముగా ఉండడానికి కారణమేమిటి? నేను ఇక్కడికి చలికాలం వచ్చినా ఉప్పొంగుతూ ఉంటావు, ఎండాకాలం వచ్చినా ఉప్పొంగుతూ ఉంటావు, ప్రతి ఋతువులోనూ ఉప్పొంగుతూ ఉంటావు. ఎందుకని? కుందేళ్ళు నీ వద్దకు వచ్చి నీరు త్రాగడం వలన నువ్వు అలా ఉప్పొంగుతున్నావా? కాదు. జింకలు నీ వద్దకు వచ్చి నీ చల్లని నీరు త్రాగడం వలన నువ్వు అలా ఉప్పొంగుతున్నావా? కాదు. ఓ, నేను నీ వద్దకు వచ్చి నీరు త్రాగడం వలన నువ్వు ఉప్పొంగుతున్నావా? కాదు. అవన్నీ నా యొద్దకు వచ్చి నీరు త్రాగడం వలన నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఇలా ఉప్పొంగడానికి కారణము ఇది కాదు. సరే, నీవు ఇలా ఉప్పొంగడానికి కారణమేమిటి? ఇది నేను కాదు, నా వెనుక ఏదో ఉంది, అది నన్ను ఉప్పొంగేటట్లుగా చేస్తుంది. క్రీస్తు బావి యొద్దున్న స్త్రీకి చెప్పినట్లుగా అది నిత్య జీవంలోనికి వచ్చే నీటి బుగ్గ. ఇది క్రైస్తవ అనుభవానికి సంబంధించిన మార్గము. ఇది నీరు పనిచేయడానికి ప్రయత్నిస్తున్న విషయము కాదు. నాకై నేను ఉప్పొంగడం లేదు, నా వెనుక ఏదో అలా ఉప్పొంగేటట్లు చేస్తుంది. అది నిత్య జీవమై ఉన్నది. ఒక ఆరాధికుడు క్రీస్తులో గుర్తించబడినట్లయితే అతను క్రీస్తు సజీవముగా ఉన్నాడని తెలుసుకున్నాడు.